ఏదైనా చేస్తే ఏ క్షణం వెళ్ళి ఆయనతో చెప్పేస్తాడో తెలీదు. ఈ పెళ్లి దగ్గర పడే కొద్దీ నరకం అనుభవించామో తెలుసా? ఆఖరికి ఈ సమస్యకి ఇదే పరిష్కారం అనిపించింది. కలిసి బతకాలనుకున్నాం, ఆ ఇద్దరు అడ్డుపడుతున్నారు. అందుకే కలిసి చావాలనుకున్నాం. ఇంకేం చేయమంటావు మమ్మల్ని? మీరెందుకు చావాలి బావా? మీరేం తప్పు చేశారు? ఆ విషయం ఏదో ఆ సిద్ధు కాడికి పెట్టి మీరిద్దరూ జైలుకి వెళ్ళినా బాగుండేది. ఇప్పుడు దానికి ఏదైనా అయితే మనమంతా ఏమైపోతాం? అంతా నా కర్మ. వాడు మారిపోయానని చెప్పాడు, వరదలని మర్చిపోతానన్నాడు. నమ్మించి మాట్లాడదాం రమ్మని ఇంటికి పిలిపించాడు. మోసం చేసి నన్ను గదిలో పెట్టి తాళం వేసుకుని మండపానికి వచ్చాడు. ఈలోపే వరదని ఇంత ఘోరం చేస్తుందని నేను భయపడుతూనే ఉన్నాను. అదే జరిగింది. వరుదిని నీ కోసం ఎంత ఎదురు చూసిందో తెలుసా? మండపానికి బయలుదేరే ముందు దాకా నువ్వు వస్తావని ఆశపడింది. నీ సెల్ నుంచి నన్ను మర్చిపోయి సిద్ధుని పెళ్లి చేసుకునే మెసేజ్ వచ్చేసరికి తట్టుకోలేక తొందరపడి విషయం తీసుకుంది. అది వాడే పంపించాడు. నా సెల్ ఫోన్ వాడే తీసుకెళ్లాడు. కావాలని ఆ మెసేజ్ పంపించుంటాడు. వాడిని ఏం చేస్తున్నా పాపం లేదు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.